వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మినండి. ఈరోజు నేను అవిసె గింజలతో పొడి చేస్తున్నానండి. పొడి ఎలా చేయాలి ఏంటి, దానికి ఏమేమి కావాలి అన్నీ సవివరంగా వివరిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మినండి. పావు కేజీ అవిసె గింజలండి, అవిసె గింజలు పావు కేజీ. అలాగే పావు కేజీ ధనియాలు, ఇవన్నీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాయి. సమానం, అవిసె గింజలు ధనియాలు సమానం. అలాగే వేపుడు శనగపప్పు, వేరుశనగుళ్ళు, నువ్వులు కూడా సమానం. మినపప్పు, ఈ 4 సమానంగానే తీసుకోవాలి. 4 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మెంతులు, 1 కప్పు, ఒక 6 ఎల్లుల్లిపాయలండి ఈ రకంగా సిదగొట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి అండి పావు కేజీ, ఎన్ని ముచ్చుకులు తీసేసుకుని ఎండలో పెట్టేశాను. ఎండిన తర్వాత కాయలు పావు కేజీ. కరివేపాకు అండి, కరివేపాకు కడిగి ఎండబెట్టి, ఎండబెట్టడం అంటే కడిగి ఆరబెట్టిన కరివేపాకు అండి, చెమ్మ లేకుండా. దాని మీద కొంచెం మీకు వడినట్టుంది. కరివేపాకు ఎంత వేసామో అంతా ములగాకండి. ములగాకు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగం అనుకున్నారు, చాలా ఉపయోగం మనకి. చూడండి, ములగాకు కూడా చెట్టుది కోసాక కడిగేసి చెమ్మ ఆరిదాకా ఆరబెట్టానండి. నేనే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పొడి ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద పాన్ పెట్టుకునండి. అది వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత ధనియాలు వేసేసుకుందాం. ధనియాలు కొంచెం ఎగటానికి టైం పడుతుంది, పచ్చంత పోయేదాకా ఎగాలి కదా. పొడి వల్ల మనకి చాలా ఉపయోగాలండి. అవిసె గింజలు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగం అనుకున్నారు. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందులోని షుగర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచిది. మనకి కొలెస్ట్రాల్ పెరగనివ్వదు. ఇప్పుడు అందరికీ ఏంటంటే జుట్టు ఊడిపోతుంది కదండి, ఆ జుట్టు కూడా ఊడకుండా కంట్రోల్ చేస్తాం. చూసారా, కొంచెం పచ్చిపోయేదాకా వేపించుకుంటే నేను గమ్మని నలుగుతాయి. ధనియాలు పచ్చి వాసన రాకుండా ఉంటుంది పొడి. చూడండి, బాలింతలు కూడా వేసుకోవచ్చండి. మనం కూడా డైలీ అన్నం తిన్నప్పుడు 1 స్పూన్ వేసుకుని వేడివేడి అన్నంలో తింటే మంచిదండి. ఇడ్లీకి, దోశకి కూడా పొడి ఉపయోగించుకోవచ్చు. టిఫిన్కి ఉపయోగపడుతుంది, అలా రైస్లోకి ఉపయోగపడుతుంది. చూసారా, ధనియాలు ఇవ్వండి ఈ రకంగా ఎగాలి. ఈ రకంగా ఎగితే మనకి కమ్మగా బాగుంటుంది. ఇప్పుడు వేరే దాంట్లో తీసేసుకుందాం. వేగిపోయినాయి కదా. ధనియాలు తీసాక అదే పాత్రలో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ పోసండి. ఎక్కువ ఆయిల్ పోసేసినా మనకి ముద్దకట్టేస్తుందండి పొడి. జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర వేసాక వేపుడు శనగపప్పు, వేరుశనగుళ్ళు ముందు వేపించి పొట్టు తీసాను, కానీ అయినా ఇంకోసారి వేసేస్తున్నాను. బాగా నలుగుతుంది. మిక్సీలో గమ్మున నలిగిపోతుంది కదా వేడి మీద. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత అప్పుడు నువ్వులు వేస్తున్నాను. చూసారా, నువ్వులు, వేరుశనగుళ్ళు ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ధనియాల దాంట్లోకి తీసేసుకుని ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకునండి. మెంతులండి, మెంతులు అలా వేస్తూ ఉండగానే మినపప్పు,
అవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు రేకలు తీసి చెదగొట్టి ఉంచాను కదా, అవి కూడా కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుందండి పొడిలో. ఏంటంటే గింజది లేకుండా తీసేసుకుని ఇలా విడివిడిగా తీసేసుకుని అవి వేగుతున్నాయి కదా, వేగేట్లు వేసేసుకుంటే అండి ఇది కూడా పీసది లేకుండా ఆ వేడి మీద ఇది కూడా కొంచెం వేడెక్కుతుంది కాబట్టి ఆ పొళ్ళుతో సమానంగా నలిగిపోతుంది. ముద్ద ముద్ద కింద లేకుండా సమానంగా నలిగిపోతుంది. సరే వేగిపోయిందండి. అవిసె గింజలు మళ్ళీ నెక్స్ట్ అవిసె గింజలు వేయించుకోవాలి. మినపప్పు, మెంతులు, వెల్లుల్లిపాయ, చింతపండు వేయాలి. ఈ రకంగా వేగిపోతే సరిపోతుంది. ఇది తీసేసుకున్నాను, వేరే గిన్నెలో తీసేసుకుని అప్పుడు అవిసె గింజలు వేయించుకున్నాను. మళ్ళీ అదే పాత్రలో 1 స్పూన్ ఆయిల్ వేసుకునండి అవిసె గింజలు వేయించుకున్నాను. కొద్దిగా చూసారా ఎంత బాగున్నాయో, ఎంత స్మూత్గా ఉంటాయి అవిసె గింజలు. చాలా మంచిదండి అవిసె గింజలు, కంటి చూపుకు మంచిది. ముందు మెయిన్ జుట్టు ఊడదు, మనకి కాల్షియం బాగా పెరుగుతుందండి. ఇప్పుడు ఇలా గమ్ముని కాలు జారితే చాలు ఇరిగిపోతున్నాయి కదండి, అలాంటి ప్రమాదాలు ఏమి లేకుండా ఉంటుంది. అవిసె గింజలు డైలీ ఫుడ్లో వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలాంటివి చేసుకోవటం చాలా తేలికేనండి, మనం తెలుసుకోవాలి కానీ మనం చేయాలని పట్టుదల రావాలి కానీ ఏదైనా తేలికే, బద్దకించేస్తాం అంతే. ఇలా తయారు చేసేసుకుని ఒక సీసాలో పోసుకుని పక్కన పెట్టుకుంటే చక్కగా ఇడ్లీలు వేసుకోవచ్చు, రైస్ వేసుకోవచ్చు, అన్ని రకాలుగానే ఉపయోగించవచ్చు. చూడండి అవిసె గింజలు కొంచెం స్పూను ఆయిల్ వేసేటప్పటికే ఇలా నిగనగలాడిపోతున్నాయి. చూడండి వేగిపోయినాయండి అవిసె గింజలు, వేగిపోయాయి. తీసేసుకున్నాం, ఒకసారి స్టవ్ ఆపేసి తీసేసుకున్నాం వేరే గిన్నె. మళ్ళీ అదే పాత్రలో కొంచెం వేసుకోవాలండి ఆయిల్, 1 స్పూను వేసండి. కరివేపాకు వేపిందామండి, కరివేపాకు వేసేసుకుంటే కరివేపాకు వేగేటప్పటికి తక్కువ అయిపోతుంది, నొక్కుపోతుంది. చూసారా కరివేపాకు వేగిపోయిందండి, ఇదిగోండి ఈ రకంగా వేగితే సరిపోతుంది. ఇంకంతకన్నా ఎక్కువ వేగితే మనకి మాడవాసన వచ్చినట్టు వస్తుంది. ఇలా ఈ పదునుగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేరే గిన్నెలో తీసేసుకో. మళ్ళీ ఒకే 1 స్పూన్ ఆయిల్ పోసుకునండి. ఎండుమిర్చి వేపించేయాలండి, ఎండుమిరపకాయలు. చూసారా ఈ రకంగా వేపించేసుకోవాలి మిరపకాయ. కారం చాలదనుకుంటే కొన్ని కాయలు వేసుకోవచ్చు, తినేవాళ్ళని బట్టి. నేను వేసింది అయితే కమ్మగా, మరీ ఎక్కువ కారం కాకుండా సరిపడి ఉంటుంది నేను వేసిన కొలత. చూడండి అయిపోయినాయి మిరపకాయలు, చూసారా ఎలా అయిపోయినాయి. ఇంకా తీసేసుకోండి, దీంట్లోనే మునగాకు వేసేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా ఆకు మాడిపోకుండా
మునగాకండి మనం కరివేపాకు డైలీ కూరలో తాలింపు ఎలా వేసుకుంటాం అలాగే కరివేపాకుతో పాటు మునగాకు కూడా వేసేసుకుంటాం తాలింపులో చాలా మంచిదండి. అంటే కరివేపాకు వేసేస్తాం కానీ మునగాకు వేయం, బద్దకించేస్తాం. ఖాళీ లేకపోతే చిన్న కుండీలో వేసినా అండి మునగ మొక్క చాలా ఏపుగానే ఎదుగుతుంది. తాలింపు వరకు సరిపోతుంది. కరివేపాకు అంటే బజార్లో కొని తెచ్చేసుకుంటాను, మునగాకు దొరకదు కదా పల్లెటూరులో అవుతాయి. కానీ మనం డాబా పైన అయినా సరే చిన్న కుండీలో ఒక మొక్క వేసేసుకుంటాం, రోజు తాలింపులు కొంటున్నాం. ఆ రకంగా వేసేసుకోండి, మొక్క ఒకటి తెచ్చుకొని కుండీలో వేసేసుకోండి. మునగాకు అవిసె గింజల పొడి. మునగాకు కొంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, మంచిదే కదా. నేనైతే కొలతల ప్రకారం వేసాను కానీ ఇంకా కొంత ఎక్కువ వేసుకున్నా చెడ్డే ఉండదు దీన్ని. సరేనండి, ఇప్పుడు వేపించినవన్నీ చల్లారాక పొడి పెట్టుకుందాం. 10 నిమిషాలు అయితే చల్లారిపోతాయండి. చూసారా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటాం. వేపించిన మునగాకు కరివేపాకు కూడా చల్లారిపోయినాయండి. ఇవ్వండి ఈ మిరపకాయలు ధనియాలు అన్నీ వేపించాను కదా, అవన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు సాల్ట్ వేసేసి ఇందులో సమానంగా ఎంత పడుతుంది ఏంటో మిక్సీ పెట్టాను. పసుపు అండి ఒక 1/4 టీ స్పూన్. మనం అన్ని వంటలోని పసుపు వేయటం మనకి తెలుగింటి సాంప్రదాయం కదండి. పసుపు వేయకుండా మనం ఏ వంట వండుకోం కదండి. సాల్ట్ అండి 2 స్పూన్లు. అన్నీ కొద్ది కొద్దిగా మిక్సీ గిన్నెలు వేసేసండి. 2-3 పట్ల కింద మిక్సీ పెట్టేస్తాను. అవిసె గింజలు మునగాకు పొడి అండి. పొడికి అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పెట్టేసాను. చూడండి వేపించినవన్నీ ఈ రకంగా మిక్సీ పెట్టే అండి. కరివేపాకు మునగాకు ఈ రకంగా పెట్టానమాట మిక్సీ. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కలిపేసుకుని, ఏంటంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ రకంగా చేసుకుని మనం డబ్బాలో పెట్టేసుకుంటే అండి చానాళ్ళు వస్తుంది. వాడుకునే దాన్ని బట్టి మీకు అవసరాన్ని బట్టి చేసుకోండి పొడిలా. ఇలా చేత్తో కలిపితే కానీ లేకపోతే ఉండలు కలవు కదండి. ఇవన్నీ మునగాకుని కరివేపాకు ఇలా ఉండల కింద కట్టారు. పొడి కాదు కదా, పొడిగా అవ్వదు, అది ముద్దగా ఉంటుంది. అందుకని ఈ రకంగా కలిపేసుకోవాలన్నమాట. స్పూన్తో కలిపితే కలవదండి, చేతితో కలుపుకోవాలి. ఓకే, అవిసె గింజలు చాలా మంచిది, మునగాకు చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటే టిఫిన్లోకి అన్నంలోకి అన్నిటిలోకి ఉపయోగించుకోవచ్చు. ప్రకృతి ఇచ్చిన వరం అండి మనకి. మునగాకులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనుకున్నారు. అసలు చేసేస్తాం మనం బద్ధకం చేసుకోవడానికి. ఇలా చేసుకున్న పక్కన వేసుకుంటే అన్ని వయసు వాళ్ళకి మంచిదేనండి. పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచిది. అంతా ఒకసారి వేసి కలిపితే కలవదండి. అంతకని సగం ఇలా వేసేసుకుని కలిపేసుకుంటే బాగా కలుపుతుంది. ఈ రకంగా చేసేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. మొదలెట్టేసింది
చూసారా ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.